ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. మొత్తం మీద ప్రేరణ గారు భర్త వచ్చేసాడండి. కానీ ఈలోపు బిగ్ బాస్ ప్రేరణకి జలక్కి ఇవ్వాలనుకున్నారు. మీ ఇంకా ఫ్యామిలీ రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ప్రేరణ మీ ఆయన గారు కటౌట్ తీసుకొచ్చి రూమ్లో పెట్టే అని చెప్పేశారు. ఇది పెట్టేసి వచ్చేసి ఎడుపుతానే ట్రై చేసింది. కొంచెం ఎడుతుంది అనేలోపు పాపం మళ్ళీ అలా ఆయన గారు వచ్చేసారు. ఇల్లు రెడీ అవ్వు ముందు అలా ఆయన చూసుకోవాలని దాని ఆతృత, వెనకాలేమో ఇల్లు రెడీ అవ్వు అంటారు. భలేగా ఉంది. మొత్తానికి శ్రీపాద గారు 6 అడుగులు దాటున్నారంట. ప్రేరణ మీ ఆయన 6 అడుగులు బుళ్ళైతేనే భలేగా ఉన్నారు మీ ఇద్దరు జోడిని. కాకపోతే ఆయన ఏం చెప్తున్నారో వినొచ్చు కదేంటే, వినకుండా ఊరికూరికి నీయే తప్ప ఆయన చెప్పుంటే నీ ఆటకి ఏదన్నా ఉపయోగపడుతున్నా. కానీ బిగ్ బాస్ మీకు మంచి డేటింగ్ ఎన్విరాన్మెంట్ అంతా చేశారు కదా, సెటప్ అంతా సూపర్ అంటే సూపర్ అనిపించింది. అది చూసి మిగిలిన వాళ్ళకు కూడా కుళ్ళొచ్చేసింది. మేము మొగుడితో ఎందుకు రాలేదు, ఇది చాలా మిస్ అయ్యాము అని చాలా కుళ్ళుకుని ఫీల్ అయ్యారనమాట. ఆ రకంగా అటు అవినాష్ది కానీ ఇటు యష్మిది కానీ బాగా రెడీ చేశారు. వెల్కమ్ బాగా చేశారు. మొత్తం ఇంకా ఫ్యామిలీ వీక్ అయిపోయింది అని తేజగాడు కూర్చోకుండా నిలబడకుండా ఏడుతూనే ఉన్నాడు. ఈడేమో ఏడుతూ ఉంటే ఓ పక్కన ఇప్పుడు ఎరనా ఏంటండి బుర్ర తక్కువది, కాకపోతే స్టేజ్ మీదకి తీసుకొస్తారేమో అంటే స్టేజ్ మీద నుంచి ఈ ఫీల్ రాదు అని ఈడంటే నేనేం తప్పన్నాను అంటది ఏంటండి. ఓ పక్కనేమో వాళ్ళ అమ్మ రాకపోతుంటే ఈ తేజగాడు ఏడుతుంటే ఏదో అంటారు కదా, ఇల్లు కాలు ఒకడే ఏడుతుంటే చుట్టకు నిప్పు అడిగాడంట దీనిలాంటోడే. ఆ సిచ్యువేషన్లో ఉన్న మనిషిని కొంచెం ఓదార్చడం మానేసి, ధైర్యం చెప్పటం మానేసి, అలాగ అనుకోకరా అని చెప్పటం మానేసి నేనేం తప్పన్నానని మళ్ళీ గొడవ పడతానికి రెడీ అవుతుంది ఏంటండి. అస్సలు నిజంగా మెచ్యూర్ లేదండి ఈ మనిషికి. ప్రేరణకి మైండ్ మెచ్యూరే అవ్వలేదు. యష్మికి ఉన్నంత మైండ్ మెచ్యూర్ కూడా దీనికి లేదు. ఏదో తన చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందేమో కానీ నిజంగా మైండ్ కూడా చిన్నపిల్లల్లాగే ఉంది. కనీసం వాళ్ళు ఏమన్నా పెట్టమ్మా అంటే మనస్ఫూర్తిగా నవ్వుతా పెడతారు. ఇది ఏమన్నా పెట్టాలన్నా ఏడుతా పెడతారు. అంత దారుణంగా ఉంది ఈ మనిషిది చీఫ్ ఈ వీక్ ఎప్పుడు అవుతుందా, దీని చీఫ్ ఎప్పుడు పీక్ పాకం పెడతారా అని చాలా ఎదురు చూసాము. మొత్తానికి దీని చీఫ్ పొజిషన్ ఎంత బెస్ట్గా ఉందో ఖచ్చితంగా నాగార్జున గారు చెప్పే తీరాలి. చూస్తాం ఏ రకంగా ఉందో. అంత వరస్ట్గా ఉంది దీని కెప్టెన్షిప్ అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. మొత్తం మీద పూర్తయిపోయింది దేవుడా అనిపించింది అనమాట. ఇంకొకటి అనుకోకుండా మళ్ళీ రెండోసారి అవినాష్ మెగా చీఫ్ అయిపోయాడు. తిన చీఫ్ అవటం చాలా సంతోషంగానే ఉంది. ఏంటంటే ఒక మనిషి పాజిటివ్గా ఆలోచించేవాడు కాబట్టి మళ్ళీ ఇంకోసారి చీఫ్ అయితే ఇల్లంతా పాజిటివ్గా ఉంటుంది కాబట్టి చేసిన తప్పులు మళ్ళీ చేయకుండా సరిదిద్దుకోవడానికి ఇంకొక అవకాశం అనే అనుకోవాలి. కాకపోతే బిగ్ బాస్ మీరు ఈ చీఫ్కి టాస్క్ పెట్టారు కదా, మరీ ఏంటండి అట్టుపండు వలిసి నోట్లో పెట్టినట్టు అంత ఈజీగా ఉంది. అది చీఫ్ కాబట్టి చీఫ్ అయ్యే టాస్క్ కాబట్టి ఏ రేంజ్లో ఉండాలి అసలు ఏమేమీ బాగోలేదు అసలు. ఆ రకంగా చాలా సప్పగా అనిపించింది. కొంచెం అంటే ఫ్యామిలీ వీక్ ఓకే, కొంచెం స్ట్రెంగ్త్ ఉన్న గేమ్ కానీ కొంచెం బుర్ర వాడే గేమ్ కానీ ఏదైనా పెట్టుంటే బాగుండేది. నిజంగా అట్టుపండు తీసుకుని తిన్నట్టే ఉందన్నమాట. అంత అయ్యో అవునా ఇదా అనుకునే లోపు టాస్క్ అయిపోయింది, చీఫ్ అయిపోయాడు. అసలు ఎలాగైందో ఏమో, ఎలా పెట్టారేమో కూడా నాకు అసలు సాటిస్ఫాక్షనే లేదు. మీ కామెంట్ ఏంటో నేను చెప్పిన పాయింట్ మీద మీ కామెంట్స్ తెలపండి. మీ కామెంట్స్ తెలపండి గేమ్ మీద అని చెప్తుంటే మీరు నేను పాజిటివ్గా చెప్పిన ఎవరు నిఖిల్ వాళ్ళ మమ్మీ ఏం చెప్పారో అవి చెప్పినా కానీ నన్ను భూత పురాణం ఎత్తుకున్నారు కదా నిఖిల్ ఫ్యాన్స్. నిఖిల్ వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారో డిట్టో నేను అదే చెప్పి చాలా బాగా చెప్పారు అన్న దానికి పచ్చి బూతులు తిట్టారు. నిజంగా మీరు ఇలాంటి బూతులు తిట్టి మీరు ఎవరి ఫ్యాన్సో వాళ్ళ పరువులు మీరే తీస్తున్నారనమాట. ఆ రకంగా ఉంది. కానీ గేమ్ గురించి నేను చెప్పే కామెంట్ గురించి కామెంట్ చేయండి.
మరీ ఇంత వల్గర్గా తయారవ్వద్దు. నెక్స్ట్ వచ్చి ఇంకొక విషయం అండి, తేజ వాళ్ళ మమ్మీ రాలేదని క్యాట్ బ్యాచ్లో రోహిణి బాధపడింది. క్యాట్ కదండి క్యాట్ బ్యాచ్. రోహిణి బాధపడింది, అవినాష్ బాధపడుతున్నాడు. తేజగాడంటూ 4 రోజుల నుంచి ఏడుపుల శోకాలతోనే సరిపోయింది. నెక్స్ట్ వచ్చి గౌతమ్ అండి, గౌతమ్ కూడా ఎంత బాధపడ్డాడో. అది కొంచెం నబీల్ ఎక్కడో ఒకసారి అన్నట్టున్నాడు కానీ మిగిలిన కే బ్యాచ్ ఎవ్వరూ కూడా, విష్ణుప్రియ అన్నదో లేదు ఎక్కడ చూపించలేదు. కే బ్యాచ్ ఎవ్వరూ కూడా పాపం సార్ పంపించండి అన్న మాట లేదు. నిఖిల్ మాత్రం ఒక చోట నిలబడి ఫీల్ అయ్యాడే తప్ప బిగ్ బాస్ పంపించండి బిగ్ బాస్ అని ఒక్కసారి కూడా రిక్వెస్ట్ చేయలేదు. కే బ్యాచ్ అంత స్వార్థంగా ఉన్నారు. కే బ్యాచ్ అన్నందుకే తిడుతున్నారే, వాళ్ళ గేమ్ని చూస్తుంటే మాకు ఎలా కనిపిస్తుంది. ఇదే విధంగా వాళ్ళ పేరెంట్స్ తీసుకొచ్చినవి ఫుడ్ అది వస్తే వాళ్ళు దాచిపెట్టుకుని ఫార్మాలిటీ కొంచెం పెట్టేసి దాచిపెట్టేసుకుంటున్నారే. అదే కనుక మళ్ళీ వీళ్ళు ఎవరైనా తేజ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఫుడ్ తీసుకొస్తే ఎక్కడ అయిపోతుందో అని చేతిలో తీసుకుని మరీ తినేస్తున్నారు. అది రోహిణి చెప్పేంత వరకు కూడా మేము రివర్స్లో మళ్ళీ అంతా ఆలోచించలేదు. ఆ రకంగా ఉంది వీళ్ళ బిహేవియర్. అది కనీసం తినండి తప్పలేదు. ఏ పిల్లోడికైతే తీసుకొచ్చారో ఆ పిల్లోడికి ఉంచారు కదా కనీసం. అక్కడ అదే బాధపడుతున్నారు. కాకపోతే అది బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందేమో అని కట్ చేయడానికి అవినాష్ ట్రై చేశాడు. కానీ ఇది కూడా పాయింట్ మాట్లాడుకోవాలి. ఏంటి మనం రివ్యూయర్స్ కాబట్టి మనం గేమ్ చూసి ఓట్లు వేయాలి కాబట్టి అంతా ఖచ్చితంగా చూసి మాట్లాడాలి. నెక్స్ట్ వచ్చి మొత్తం మీద తేజ గారు అమ్మగారు వచ్చేసారండి. అచ్చు తేజ అలాగే తేజ లాగా కాదు, తేజ వాళ్ళ అమ్మగారిలాగే ఉన్నాడు అనమాట. చాలా బాగున్నారు. తనకు ఎంతో ఇష్టమైన చికెను వెజ్ ఏదో 2 చేసుకొచ్చారంట. ఆ వెజ్ చూడగానే లటక్కమని ప్రేరణ వేసేద్దాం అనుకుంది. ఏముంటుంది, అయ్యా అండి కొత్తిమీర బాగా వేసి తీసుకొచ్చారు కదా అంటే మేడం గారు కొత్తిమీర నడవదు అనమాట. తేజ కనుక్కుని తీసుకొచ్చారు, ప్రేరణ అనుకుంటే కొత్తిమీర వేయకుండానే తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఈ రకంగా ఉంది దీన్ని. ఆడికి ఒక దోశ వేయాలంటేనే ఏడు చచ్చిపోతుంది, ఆడికి వచ్చింది మాత్రం తినేయాలని చేసింది అనమాట. ఆ రకంగా ప్రేరణ ఉద్దేశం ఎవరెవరి బుద్ధులు ఏంటో కూడా తెలిసిపోతాయి. నెక్స్ట్ వచ్చి వాళ్ళ అమ్మగారు పర్వాలేదు, ఒక లెవెల్లో గేమ్ స్ట్రాటజీలు కొంచెం బాగానే చెప్పారు. చిన్ని కృష్ణయ్యలాగా అమ్మ ఒళ్ళో తలకాయ పెట్టి తన ఏం చెప్పాలో చెప్పి వాళ్ళ అమ్మగారిని ఏం చెప్పమని ఏమున్నాయో అడిగి చాలా మెచ్యూర్గా బిహేవ్ చేశాడు. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారికి పాపం హౌస్లోంచి వెళ్ళాలనే లేదు, అంత ఫీల్ అవుతా బయటికి వెళ్ళాడు. మధ్యలో ఈ కామెడీ ఒకటి, ఉండిపోదామైన ఏంటి, పడుకుని వెళ్దాం అనుకుంటున్నావా ఏంటి, భలే కామెడీ చేస్తున్నాడు తేజ. చూడముచ్చటగా ఉంది. మొత్తం మీద ఫ్యామిలీ వీక్ చాలా చాలా బాగా కంప్లీట్ చేశారు. అందరూ ఫ్యామిలీస్ వచ్చిన దానికన్నా తేజ ఫ్యామిలీ రావటం ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమయ్యేది, చాలా బాగా అయ్యింది. ఒకవేళ ఆవిడని పంపుండకపోతే ఒక ఫెయిల్యూర్ పాయింట్ కిందే మిగిలిపోయేది అనమాట. కానీ మొత్తం మీద బిగ్ బాస్ అంత తెలివి తక్కువ పని చేయరని మేము ముందు నుంచి ప్రీవియస్ వీడియోస్ నుంచి చెప్తూనే వస్తున్నాము. అలాగే వాళ్ళ అమ్మగారిని పంపారు. తన గేమ్ కూడా రీలోడ్ చేసే అవకాశం తేజకు వచ్చింది. ఆల్ ది బెస్ట్ తేజ అండ్ అందరికీ కూడాను. నెక్స్ట్ వచ్చి ఎవరు ఎలిమినేషను ఏంటి అని వేడి వేడి వార్తల్లో చెప్తాను, అది చూసి కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చినట్టయితే వేరే వాళ్ళకి షేర్ చేసేసి లైక్ కూడా చేసామనండి. బాయ్ ఫ్రెండ్స్.